గారు టెక్నికల్గా ఇందాక ఒక పాయింట్ రైజ్ చేశారు శివభారతి గారు. ఏంటంటే ఆ బాండ్లు రిలీజ్ కోసం ఈసారి ప్రభుత్వం ఎందుకు ప్రయత్నం చేయలేదు అంటే, మరి కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఒకవేళ అలాంటి ప్రయత్నం చేయడానికి టెక్నికల్గా ఫీజిబిలిటీ ఉంటుందా? నేను పూర్తిగా సాంకేతికపరమైన అంశమే నేను అడుగుతున్నానండి. రోడ్ అమల్లోకి వచ్చాకే బోల్డ్ బాండ్లు పెట్టిందండి వాళ్ళ కాంట్రాక్టర్లకి జరగని పనులకి ఎప్పుడో 2 నెలల తర్వాత పనులు కూడా ఇప్పుడే రవికిరణ్ గారు శివభారతి గారు చెప్పారు ఇప్పుడే, ఏవి పెట్టకుండా అంటే ఈ 2 నెలలు పెన్షన్ల కోసం ప్రయత్నించట్లేదు, ఖజానాలో డబ్బులు అయిపోయినాయి, ఏం లేకనే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెనకాడుతోంది అని అంటారు. అంటే ఖజానాలో డబ్బులు ఉన్నాయా లేవా అనేది మనమైతే చూడలేదు. కాకపోతే వాళ్ళు గత సంవత్సరం కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇచ్చాం, ఇప్పుడు కూడా ఏప్రిల్ 3వ తారీఖు నుంచి ఇస్తా ఉంటున్నారు. ఒకవేళ ఏప్రిల్ 3వ తారీఖు కనుక డబ్బు బయటకు రాకపోతే అప్పుడు తప్పనిసరిగా మనం అనుకోవాలి ఇక్కడ జరిగిందని. అయితే నా వాదన ఏంటంటే, హైకోర్టు 13/3/2024 తీర్పిచ్చింది. ఏంటి, సిటిజన్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఏదైతే రిప్రజెంటేషన్ ఇచ్చారో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, దాని ఆధారంగా చర్యలు తీసుకుంటారా తీసుకోరా, ఏంటంటే మేము తీసుకుంటామని మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడండి ప్లీజ్. ఆయన మాట్లాడండి, లెట్ హిమ్ కంప్లీట్ ప్లీజ్. నేను చెప్పేది ఏంటంటే, ఒక 3 వారాల క్రితమే ఒక హైకోర్టులో ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా న్యాయవాది కూడా మేము తీసుకుంటామని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఎందుకు ఉంటది కదా, తప్పనిసరిగా ఉన్నది అన్న ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు అధికారులు కూడా ముందు 4 రోజుల ముందే వాలంటీర్ వ్యవస్థ ఎన్నికల కోడ్ వచ్చాక ఉండకపోవచ్చు, ఈ యొక్క పెన్షన్లు వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా సచివాలయం ద్వారా ఇచ్చే ఏర్పాటు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేయబోతున్నాం అన్న విషయం కూడా వాలంటీర్లు చెప్పున్నారు. సో ఇంత ప్రణాళికాబద్ధంగా అధికారులు ఉండరు, ఐఏఎస్ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులు నేనైతే అనుకోను ఉండరు. వచ్చి ఇవ్వండి, సచివాలయంకి అందరు రండి అన్న నిర్ణయం సజ్జల రామకృష్ణారెడ్డి గారి నిర్ణయమా, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సిఎస్ మొత్తం కూర్చొని చేసిన నిర్ణయమా నాకు అనుమానం కలుగుతుంది. ఎందుకంటే ఒక ప్రత్యామ్నాయ ఆలోచన చేసే విజ్ఞత, పరిజ్ఞానము లేక అనుభవం లేని అధికారులు మనోళ్ళైతే కాదు, మనోళ్ళు అత్యంత సమర్థవంతమైన అధికారులు. మన అధికారులు చెప్తే చేతులు ఎత్తేసారా, లేకపోతే వీళ్ళే కావాలని రాజకీయంగా బురదల్లే కార్యక్రమం శ్రీకారం చుట్టారా? రాజకీయంగా బురద చల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి, ఆ బురదలో మీరే పడుతున్నారు కాబట్టి, ఆ బురద మీకే అవుతుంది కాబట్టి, రేపు రాబోయే రోజుల్లో మీరు ఆ బురదలో పూసుకొని పోతారు కాబట్టి ఖచ్చితంగా ఆ బురద. మోహన్ రెడ్డి గారు రవికిరణ్ గారిని మాట్లాడండి ప్లీజ్, మాట్లాడండి. ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ బయటకు రాకపోతే మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి లక్షలాది ఉద్యోగాలు మొత్తం అంతా ఎందుకు పైకి ఏమి చేయలేని పరిస్థితిలో ఉంటారని నేనైతే అనుకోను. మన అధికారులు అయితే సమర్థవంతులు, వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ టైం పడుతుందండి. వాలంటీర్ వ్యవస్థ 2,50,000 ఉన్నప్పుడు 2 లక్షల మంది లేనప్పుడు వాళ్ళంతా చేయాలంటే టైం పడుతుంది కదా. టైం ప్రకారం కావాలంటే లేట్ అవుతుంది, లేట్ అయితే వాళ్ళు ఇబ్బంది పెడతారు. అయ్యా ఈ ఒక్క నెలకి ఈ 5 రోజులకి మీరు అలౌ చేయండి, 5 రోజులకి అలౌ చేయండి, నెక్స్ట్ మంత్ కి మీరు రెడీ అవుతారు, లెటర్ అయిపోయి మీ వల్ల కాకపోతే అవును వాడుకోకూడదని చెప్పి వచ్చి ఉంటే మీరు చెప్పింది కరెక్టే, మీరు నిజంగా చెప్తున్నారని మేము కూడా ఏకీభవించిందేమో. ఎన్నికలు కాకుండా మీరు సేవా కార్యక్రమాలు కూడా అడ్డుపడితే ఎట్లా? సంక్షేమ కార్యక్రమాలు అందించండి, మాకు అభ్యంతరం లేదని ఒక లెటర్ ఇవ్వండి మీరు. మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడియాలి, మీరు ఇందాక మాట్లాడారు, ఆయన మాట్లాడియాలి. ఇప్పుడు టెక్నికల్ గా ఆయన షేరింగ్ సమ్ పాయింట్స్, ఆయన మాట్లాడియాలి. మోహన్ రెడ్డి గారు దయచేసి ఇంటర్వ్యూన్ కావద్దు, దయచేసి ఆయన మాట్లాడియండి. ఇప్పుడున్న ఆల్టర్నేటివ్ మీన్స్ ఏంటి సార్ ఇమీడియట్గా? రవికిరణ్ గారు, సరే ఈ రాజకీయాలు పక్కన పెట్టి, బకెట్లు బురదలు అన్నీ పక్కన పెట్టి ఇమీడియట్గా వాళ్ళకి డిస్బర్స్మెంట్ ఆఫ్ పెన్షన్స్, దీనికి ఉన్న సొల్యూషన్ ఏంటి తక్షణం? నేను చెప్తాను సార్, అధికారుల దగ్గర ఆల్రెడీ దే హ్యావ్ ఎన్ ఆల్టర్నేటివ్ మెకానిజం. అది అధికారులు మీరు ఫీ ఇస్తే వాళ్ళు చేస్తారు, ఎందుకంటే వారు గత 4 రోజులుగానే ప్రిపేర్ అవుతున్నారు. దీనికి సంబంధించి నేను 1-10 సార్లు చెప్తున్నాను. నేను గత 4 రోజులుగా డిబేట్కి వెళ్తాను, ఈ టాపిక్ వెళ్తాను కూడా చెప్తున్నాను. టీవీ ఛానల్ ఓపెన్ గా చాలా ఛానల్లో చెప్పాను. ఆల్రెడీ అధికారులు ఇలా మాట్లాడుతున్నారు, వాలంటీర్లు బీఆర్ఎస్ తీసుకుంటారు లేక రిజైన్ చేస్తారు, ఎందుకంటే పర్మనెంట్ ఉద్యోగాలు కాదు,
మేము వస్తే మళ్ళీ మేము తీసుకున్నాం అని చెప్పి కొంత అధికారులు అనధికారిగా చెప్తున్నారు, వైసీపీ ఎమ్మెల్యేలు చెప్తున్నారు. అందుకని వచ్చే నెల 1వ తారీఖు పింఛన్లు వీళ్ళు ఇవ్వకపోవచ్చు, వేరే మెకానిజం ఉంటుందని చెప్తున్నారు. నేను అదే కావాలని రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు సత్యనారాయణ లాంటి వాళ్ళు దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది నా యొక్క ఆర్గ్యుమెంట్. అధికారులు తప్పనిసరిగా చేసి చూపిస్తారండి. వద్దన్నప్పుడు రైట్. సురేంద్ర నాయుడు గారు మాట్లాడతారు, కంక్లూడ్ చేస్తారు.